అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్గా ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ 2025కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ఎవరు అర్హులు, అనర్హత ప్రమాణాలు ఏమిటి, దరఖాస్తు ఎలా చేసుకోవాలి, అసలు సైట్ ఏమిటి, అసలు ఎంత ఇస్తున్నారు, ఇలాంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది పూర్తిగా కేంద్ర గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకము. ఈ భారతదేశం మొత్తం మీద కూడా వివిధ రాష్ట్రాల్లో 10th క్లాస్ ఆపై ఉన్న వాళ్ళు ఎవరైతే ఎడ్యుకేషన్ తోటి ఉన్నారో, పూర్తిగా అన్ఎంప్లాయ్మెంట్, అటువంటి వాళ్ళకి స్కిల్ ఉన్నటువంటి కొన్ని స్కిల్స్ నేర్పించి కొన్ని కంపెనీలతో టైఅప్ అయ్యి వాళ్ళకు ఉపాధి కల్పించేటటువంటి ఒక రకమైన శిక్షణా కార్యక్రమం లాంటిదన్నమాట. అయితే వీటికి సంబంధించి దేశంలోని రానున్న 5 సంవత్సరాల్లోని టాప్ 500 కంపెనీలకి 1 కోటి మందికి ఈ అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుందనమాట. అందులో భాగంగానే 1,25,000 ఇంటర్న్షిప్ అవకాశాలను అందించాలని కేంద్రం భావిస్తుంది. ఈ లక్ష్యంతో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ దరఖాస్తులను అనేది ఈ పథకానికి అనేది ఆహ్వానిస్తుంది. ఎవరైతే ఈ పథకానికి ఎంపికైన వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ శిక్షణా కార్యక్రమానికి 12 నెలలు, నెలకి 5,000 రూపాయలు చొప్పున అనేది చెల్లించబడుతుంది. ఈ 5,000లో 4,500 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే 500 రూపాయలు ఆ కంపెనీ CSR నిధుల నుంచి విడుదల చేయడం జరుగుతుంది. ఈ CSR నిధుల నుంచి 500 కన్నా ఎక్కువ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేసి తెలియజేయడం జరిగింది. ఈ అమౌంట్ అనేది ఏంటంటే ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఏ నెలకు ఆ నెల అనేది డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాకి అనేది ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఈ పథకము కింద శిక్షణకై ఎంపికైన అభ్యర్థులు 12 నెలలు కంపెనీలో ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో ఒకవేళ వాళ్ళకి ఏం జరిగినా సరే ఈ బీమా కవరేజ్ కింద మన గవర్నమెంట్ తరపు నుంచి 2 పథకాలు, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేవి ప్రతి వ్యక్తికి కూడా ఈ కవరేజ్ అందించబడుతుందని తెలియజేశారు. అలాగే కంపెనీ వాళ్ళకు కూడా అదనపు ప్రమాద బీమా కవరేజ్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి ఎంపికైన అభ్యర్థులకు ఎవరు అర్హులు అంటే, అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 21 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి, ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి ఉండాలి, ఆపై అంటే ITI కానీ, పాలిటెక్నిక్ డిప్లొమా కానీ, BA, BSc, BCom ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, అలాగే అభ్యర్థులు రెగ్యులర్ కోర్సులో ఎన్రోల్ అయ్యి ఉండకూడదనమాట. అంటే ఉదాహరణకు ఒక డిగ్రీ స్టూడెంట్, ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఒక డిగ్రీ స్టూడెంట్ ఈ పథకానికి అర్హుడా అంటే అర్హుడే, కానీ ఆ అభ్యర్థి అనేది ప్రజెంట్ కంటిన్యూ చేసి ఉండకూడదని చెప్తున్నారన్నమాట. ఓకేనా. అలాగే ఆన్లైన్ దూర విద్య ద్వారా కోర్సులు చేసిన వారు కూడా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పథకానికి అనర్హత ప్రమాణాలు కింద విధంగా తెలియజేయడం జరిగిందండి. అంటే డిగ్రీ కన్నా పై ఉన్నటువంటి ఏవైతే కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులు చదివిన వాళ్ళు దీనికి అప్లై చేయడానికి అర్హత లేదని చెప్పడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కింద ఏదైనా నైపుణ్యం లేదా అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్ లేదా విద్యార్థి శిక్షణా కార్యక్రమం పొందుతున్నవారు, అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంతకుముందు రిజిస్టర్ అయి ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ NTS అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ఒకటి, NAPS కింద శిక్షణ పొందిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అనర్హత అంటే ఎలిజిబుల్ కాదని క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి కుటుంబం తాలూకా ఆదాయం అనేది 8 లక్షల లోపు ఉండాలని క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. కుటుంబంలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు ఈ పథకానికి అనర్హులని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్లకి పరిధిలో ఉండి అటువంటి వాళ్ళు అధికారిక వెబ్సైట్ ఈ కింద ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ బయోడేటాతో రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. ఈ PM ఇంటర్న్షిప్ పథకానికి 2025 కోసం ఈ పథకాన్ని అప్లై చేసినప్పుడు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేవి లేవండి. ఇది ఫ్రీగానే
ఎటువంటి చలానా కానీ అలాంటివి ఏమి తీయవలసిన అవసరం లేదు. ఒకవేళ ఈ ఈ ఈ పథకానికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఇక్కడ కింద ఇవ్వడం జరిగిందండి. 1800116090 ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్ ఏదైనా ఉన్నా సరే దాని గురించి కాల్ సెంటర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మొత్తం అన్ని భాషలకు సంబంధించి వేదికగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ప్రత్యేక కాల్ సెంటర్ అనేది గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లోని చదువుతున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందరికీ గవర్నమెంట్ జాబ్స్కి సరైన అవకాశాలు వేదికలు లేకపోవడం, చదువుకి సరైన పని దొరకలేకపోవడం, ఇటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువ మంది దేశంలో ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం ఇది గవర్నమెంట్ తరపు నుంచి ట్రస్టెడ్గా వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కాబట్టి ఇటువంటిలో శిక్షణా కార్యక్రమం ట్రస్టెడ్గా ఉంటాయి. ఇటువంటి శిక్షణా కార్యక్రమాలకి అప్లై చేసుకుని ఒక 1 year సరైన శిక్షణ తీసుకుంటే సరైన ఉపాధి అవకాశాలు అనేవి మనకు ఖచ్చితంగాను దొరికే ఛాన్స్ 100% ఉన్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.